వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారండి, ఒక వీడియో. వైసీపీ కార్యకర్త అజయ్ అనే వ్యక్తి గురించి వాళ్ళ చెల్లంట ఆవిడ మాట్లాడింది. ఏమని మాట్లాడుతున్నారంటే ఒకసారి వినిపిస్తామనండి. వినిపించే ముందు వాళ్ళు ఏమని రాసుకొచ్చారో చదివి వినిపిస్తా చూడండి. మా అన్న అజయ్ పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని. మొన్న ఎన్నికల్లోనూ జనసేనకు ఓటేసాడు. చేతి మీద పిఎస్పీకే అని టాటూ కూడా వేయించుకున్నాడు. మా అన్న ఇన్స్టా అకౌంట్లో కూడా అన్ని జనసేన పోస్టులే ఉన్నాయి. మా అన్నకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు. కదిరి అజయ్ సోదరి ఈవిడమాట. ఆవిడ చాలా సింపుల్గా ఏమని చెప్తుందంటే వాళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ నాన్నగారు అనమాట జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారు. ఎక్కడో కేక్ కట్ చేయట్లా, ఎక్కడో కేక్ కట్ చేస్తే అజయ్ అనే వ్యక్తి ఎలా కొడుకేమో జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిమాని, తండ్రి ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ, కుటుంబం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంట. నేను చెప్పట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అని. ఆ అజయ్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సోదరి వాళ్ళ చెల్లి చెప్తున్నారు. ఒకసారి వినిపిస్తా వినండి ఏమని మాట్లాడుతున్నారు. నా పేరు పి రజిత, మాది ముత్యాలవారిపల్లి తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవా, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చాడు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ వాడిని కొట్టేలకు ఆమె వాడు ఊరికి ఎట్లా పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ వే అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడు అంతే. వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే సార్ అతను. ఓటు కూడా అతనికి వేస్తారు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే వినాడు. కానీ వాళ్ళు అలా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగాని పెట్టి హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్పీకి అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. అట్లే న్యూస్ కి ఇచ్చిన లైవ్ లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు. అజయ్ అనే అన్న వాళ్ళిద్దరికి 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. పక్క జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్ లో చెప్పిన విధానంగా అంతా నిజమే ఉంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. రానంటాడు సార్. పక్క నేను జనసేన, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానే రానంటాడు సార్. మా నాన్న కేక్ వస్తుంటే ఏదో వచ్చి మా అన్న ఏదో కేక్ కటింగ్ మాత్రమే వచ్చాడు. కేక్ కట్ చేసేది వీళ్ళ నాన్నగారు. పుట్టినరోజు సంబరాలు జరిగేది బయట కాదు, వీళ్ళింట్లోనే. కట్ చేసేది ఎవరో వీళ్ళ నాన్నగారు. వీళ్ళు కూడా ఉన్నారు. కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకుండా సపరేట్గా ఉండడు కదా, ఒకే ఇంట్లో ఉంటారు కదా. మరి ఏమన్నా దీన్ని అంటే మీరు మాట్లాడిపించడం తప్పనట్లేదు, మాట్లాడిపించవచ్చు. ఇప్పుడు అభిమానులు చాలామంది ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి అభిమాని కాదేటి, అవునా కదా? ఇప్పుడు అలాగే నాకు ఇంతకుముందు మొదట్లో చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉండేది. అంటే మారుతూ ఉంటే అభిమానాలది ఏముంది, మేము చూసాం కదా గతంలో కూడా. ఇప్పుడు సపరేట్గా తీసుకొచ్చి ముందు ఏమైనా మీడియాలో ప్రచారం తీసుకొచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతుంటే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అని మాట్లాడుకొచ్చారు కదా. ఇప్పుడు స్వయంగా వాళ్ళ చెల్లి ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళ నాన్నగారు కేక్ కట్ చేస్తుంటే వాళ్ళ అన్న వచ్చాడంటే ఎక్కడో ఉండడు కదా, ఇంట్లోనే కదా ఉండేది, అంతా ఒక కుటుంబమే కదా. మరి వినటానికంటే మాకు సిగ్గులేదు అనుకుంటున్నారా, లేదంటే చెప్పి మీకు లేదనుకుంటున్నారా, ఎవరిని కప్పించాలనుకుంటున్నారో? సేమ్ ఈ ఇష్యూ గురించే సాక్షిలో అరెస్ట్ అయిన తర్వాత, కేసు పెట్టిన తర్వాత సాక్షి పేపర్లో వచ్చిన ఒకసారి ఆ వార్త ఏదో ఉందో అది చూపిస్తా చూడండి. ఇక్కడ ఇదిగో సాక్షిలో వచ్చింది ఏమని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు నమోదు. తనకల్లు మండల పరిధిలోని ముత్యాలవారిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్పై సోమవారం కేసు నమోదైంది. స్థానిక ఎస్ఐ గోపి వివరాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా ఆదివారం రాత్రి గ్రామంలో అజయ్ బాణసంచా కాల్చుతుండగా సంజయ్ రాణి అనే మహిళ అభ్యంతరం తెలిపిందన్నారు. అజయ్ దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కనబడుతుందా? ఇప్పుడు కేకు కట్ చేస్తానికి వచ్చిన వ్యక్తి బాణసంచా ఎందుకు కలుపుతాడు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయ్యుంటే, నిజమైన అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు కేకులు కట్ చేసి బాణసంచాలు కాల్చారండి. అది ఎక్కడా జరగదు, అది ఏ పార్టీలోనూ జరగదు. అది ఇప్పుడు తెలుగుదేశంలో అయినా, జనసేనలో అయినా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అయినా సరే జరుగుద్దా? అలా జరగదు. స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ నోటితో ఆ పిల్లే చెప్పింది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వైసీపీ,
కొడుకు సపరేట్గా జనసేన, అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఇది ఒక రకంగా డైవర్ట్ చేయడానికి వేసుకొచ్చిన స్క్రిప్ట్, అంతకుమించి ఏం కనబడట్లేదు మాకు ఇక్కడ. ఇక విషయానికి వస్తే సాక్షిలో కూడా డిబేట్ పెట్టారు దీని గురించి, ఈ అంశం గురించి. మరీ దారుణంగా ఇప్పుడు ఒక గర్భిణీ మహిళ పైన దాడి చేస్తే దాన్ని సమర్థిస్తున్నారు వీళ్ళు. కనీసం ఇంగిత జ్ఞానం లేనే లేదు అసలు మీకు. ఏ అంశాన్ని స్పందించాలి అంటే దేన్ని సమర్థించాలి, దేన్ని సమర్థించకూడదో మీకు ఆ మాత్రం తెలీదా? అంటే మీరు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇష్టానుసారంగా రోడ్లపైన అల్లర్లు చేసుకుంటా, జనాలు భయభ్రాంతులు గురి చేసుకుంటా, అడ్డొచ్చిన మహిళలపైన గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా దాడులు చేస్తే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత మీరు మాట్లాడిపించేసి సాక్షిలో డిబేట్లు పెట్టేస్తారా? సిగ్గనిపిస్తుంది అసలు మీకు? అది ఎక్కడైనా ఉందా అండి? ఇప్పుడు నేను చెప్పేది ఇది స్వయంగా వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడే ఏం చెప్తుంది, నేను ఎంత చెప్పినా సరే మా అన్న ఎండో సరే ఎన్నో పుట్టినరోజు కార్యక్రమం ఎలా కలుతాడండి? బాణసంచి ఎందుకు కలుతాడు? కేక్ కట్ చేస్తే కేక్ కోసం ఎందుకు వస్తాడు? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయని వ్యక్తి కేక్ కోసం వస్తాడా? ఇది మరి విచిత్రం కాదు. ఏదో సినిమాలో ఉంది, నువ్వు నాకు కేక్ పెట్టలే అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అలాంటి కేక్ కట్ చేస్తుంటే కేక్ ముక్క కోసం వస్తాడా? స్క్రిప్ట్ కాదు ఇది, మరి సిల్లీగా లేదా? ఒకవేళ నిజంగా ఆ పిల్లోడు జనసేన అయ్యి ఉంటే కనుక స్థానిక నాయకులు మద్దతు ఈ పార్టీకి ఉండేది. లేదంటే నిజంగా దాడి చేస్తే కనుక ఏ పార్టీకి చెందినోడైనా సరే ఆ మద్దతు ఎవరు ఇస్తారా? మరీ వద్దు ఇలాంటి ఈ చీప్ ట్రిక్స్ అన్నీ మానేస్తే బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నమ్మించే ప్రయత్నాలు బాగానే చేశారు, మీ ప్రయత్నాలు మీరు బ్రహ్మాండంగా చేశారు, మేము కాదనట్లా. అంటే ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ పిల్లోడికి ఇంకా పెళ్లి కాలేదు, కేక్ కట్ చేస్తానంటే వచ్చేయడంటే రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. అంతా కలిసికట్టుగా చేసిన కార్యక్రమం అదంతా కూడా ఇక్కడ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు. సరే పోనీ ఎక్కడో ఏదో కార్యక్రమం జరిగింది, ఫ్రెండ్స్ పిలిచారు వెళ్ళాడు అంటే అది వేరే విషయం. అది నిజంగా ఒకవేళ మీరు చెప్పింది నమ్మాలన్నా సరే ఎక్కడో బయట ఏదో జరిగింది, వాళ్ళు ఫ్రెండ్స్, పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు కానీ గ్రామాల్లో అలా ఉండదు, అంతా కలిసే ఉంటారు. మాకు తెలిసిన విషయం. మా ఊర్లో కూడా మా ఫ్రెండ్స్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానించే వ్యక్తుల్లో ఉన్నారు, లేకుండా లేరు. అలాగని పొద్దులెత్తే మేము కలిసే తిరుగుతాం, అది వేరే. అది అలాగని చెప్పేసి అని వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చేసే కార్యక్రమాలకు వీళ్ళు వెళ్ళరు, మేము చేసుకునే కార్యక్రమాలకు వాళ్ళు రారు. అది ఎక్కడైనా జరిగేదే. ఒకవేళ అలాగే ఏదైనా జరిగిందేమో అంటే అది కూడా కాదంట, బయట కాదు, ఇంట్లోనే వీళ్ళే రచ్చ చేసింది వీళ్ళే. అది గొడవ అయ్యిందా, కొట్టారా, లేదంటే కంప్లైంట్ ఇచ్చారా, కావాలని ఎందుకు చేస్తారండి? ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా? ఏది జరగకుండా కొట్టకుండా, ఒకవేళ నిజంగా మహిళని తన్నకుండా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? ఆడెవడో నేను వెంకటరెడ్డి గారు మాట్లాడతాడు ఏమని, కంప్లైంట్ 10 గంటలకి ఇస్తే 11 గంటలకల్లా ఎఫ్ఐఆర్ నమోదు చేసేసారు. అలా నమోదు చేయకూడదు. ఎందుకు నమోదు చేయరు? ఎందుకు నమోదు చేయరండి? అంటే అన్నీ మీకు చేస్తారా? ఇది ఎక్కడ దిక్కుమంతానో మాకు అర్థం కావట్లేదు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడితే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని సమర్థించుకుంటూ వెళ్ళిపోతారా? అంటే ఎవడు తప్పు చేస్తే అంటే మీకు వ్యతిరేకంగా ఎవడుంటే నువ్వు సమర్థించుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఏది తప్పు ఏది ఒప్పు అని ఇంగిత జ్ఞానం మీకు లేదు, తెలియద్దు. అవన్నీ అవసరం లేదు. ఇంకా అది ఎదవైనా ఇంకొకడైనా గర్భిణీ మహిళని తన్నినా, మహిళల పైన దురుసుగా ప్రవర్తించిన రప్ప నరికేస్తామని చెప్పేసి అన్న అవన్నీ అవసరం. ఇంకా అవన్నీ తప్పు అనిపించట్లేదు వీళ్ళకి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను కేసు పెట్టారు, అది పెద్ద తప్పు. మరి రీడ్ చేసిన చిల్లరాసాలనే కనబడట్లేదు ఇక్కడ. ఉన్నాడు ఎవడో ఫ్లెక్సీ 10వ తరగతి పిల్లలు అనుకుంటా రాజమండ్రిలోనే ఎక్కడో ఒక్కొక్కనే మేకపోతే తలకాయ నరికినట్టు నరికేస్తామని చెప్పేసి నేసుడు ఎవరిని నరికేస్తారో ఏం చేస్తారో. ఆ రోజా కూడా అలాగే మాట్లాడుతుంది, ఎద్దులా ఎదిగింది. మరి ఎందుకు మాట్లాడుతుందో, ఎందుకు సైకిల్ చేస్తుందో అర్థం కావట్లా. రప్ప అంటుంది.